మందస్మిత ముఖాంబోజం సుందర లావణ్య రూపం కమలా కరుణాకటాక్షం కమనీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం శ్రీవరద వెంకటేశ్వరమాశ్రయేహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మహోత్సవాలలో భాగంగా సురేంద్రపుర నివాసుడైనటువంటి శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు కాళీయ మర్దనం అలంకరణలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. బృందావనంలో యమునా నది తీరాన తన విషంతో కలుషితం చేస్తూ అహంకారంతో జీవిస్తున్నటువంటి 1000 తలలతో కూడిన కాళీయుడి యొక్క మదాన్ని అణచడం కోసం చిన్ని కృష్ణుడు యమునా నదిలో దూకి ఆ కాళీయుడి యొక్క తోకను పట్టుకొని గిరగిరగిర తిప్పి 1000 పడగలపైన ఎగిరి నిలబడి నాట్యం చేశాడు. పాముకు విషం ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. అందుకని 1000 తలలపైన తన పాదాలను తొక్కుతూ నాట్యం చేశాడు కృష్ణుడు. నాట్యానికి రాజు ఎవరు? నటరాజు. చిదంబరంలో నిరంతరం నాట్యం చేసే పరమేశ్వరుడు సైత్యం ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా కృష్ణయ్య, నీకు నాట్యం చేయడానికి వేదిక దొరకలేదా ఏమి? నన్ను అడిగి ఉంటే నీకు రజత సభ, కనక సభ, రత్నాలతో కూడినటువంటి సభలు నాకు 3 ఉన్నాయి. అందులో ఏదో ఒక వేదికను నీకు ఇచ్చుంటాను కదా కృష్ణయ్య అని చిదంబరం నుండి పరమేశ్వరుడు బృందావనానికి వచ్చి కృష్ణుడి యొక్క ఆ నాట్యాన్ని ఆశ్చర్యంతో దర్శించాడట. విజయగోపాల స్వామి వారు చెబుతారు, కాళీయ పానరంగ నాట్యలోల బాలకేలి విశారద మనుగ్నిశీల అంటూ, ఓ కృష్ణ, నువ్వు నాట్యం చేయడానికి సాధారణమైన వేదికలు సరిపోవు కదా. కాళీయ పానరంగ నాట్యలోల 1000 తలలతో కూడినటువంటి పాము పైన నాట్యం చేస్తావు కదయ్యా నీకు. అది కూడా ఎలా నాట్యం చేశావు? ఏ తల నిన్ను నమస్కరించడానికి అంగీకరించలేదో ఆ తలపైన తొక్కుతూ నాట్యం చేశావు. ధిమిట తక ధిమి ధిమిట తక ధిమి ధిమిట తక ధిమి ధిమిట తక ధిమి అని నీ పాదాలతో తొక్కుతూ నాట్యం చేశావు కదయ్యా. నీ పాదం అంత సులువుగా దొరుకుతుందా కృష్ణ ఎవరికైనా? యజ్ఞయాగాదులు చేస్తూ దాన ధర్మాలను అనుష్ఠిస్తూ 3 లోకాలను నీకు దారపోస్తే తప్ప బలిచక్రవర్తికి నీ పాదాలు దొరకలేదు. అది కూడా 2 పాదాలు దొరికిందా అంటే 1 పాదమే దొరికింది. ఎలా? 3 లోకాలు నీకు దానం చేస్తే. అలాంటిది ఆ కాళీయుడు ఏం పుణ్యం చేసుకున్నాడు కృష్ణ? 2 పాదాలతో ఆ కాళీయుడి తలపైన నాట్యం చేశావే. అసలు గోపికలు ఏడ్చారు. రాసలీలలో కొంచెం అహంకారాన్ని పొందగానే కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు అని, కృష్ణ నువ్వు లేకపోతే మేము బ్రతకలేము కృష్ణ అని ఏడుస్తూ చెట్లును, పుట్లను, పక్షులను, పువ్వులను అడిగారు, ఓ మల్లెపువ్వా కృష్ణుని చూసావా అని. ఆఖరకు గోపికలు అడిగారు, కృష్ణ నువ్వు మా దగ్గరకు రావడానికి నీకు ఇష్టం లేకపోతే కనీసం నీ పాదాలైనా మా దగ్గరకు పంపించు కృష్ణ అని. ప్రణత దేహినాం కృష్ణ పాపకర్షణం. ఓ కృష్ణ, దేహం ఉన్నవాడు ఎవరైనా సరే, కీటకం, పక్షులు, జంతువులు, మనుష్యులు ఎవరైనా సరే, దేహంతో ఉన్నవారు ఎవరైనా నీ పాదాలను స్మరిస్తే చాలు కృష్ణ. నీ పాదాలు ఏం చేస్తుందో తెలుసా? ప్రణత దేహినాం కృష్ణ పాపకర్షణం. వారు జన్మ జన్మలుగా పోగు చేసుకున్నటువంటి శిఖరాల వంటి పాపాలను తొలగిస్తుంది కృష్ణ. అంత గొప్పది నీ పాదాలు. అలాంటి పాదాలు ఎక్కడ దొరుకుతుంది అంటే బృందావనంలో ఆవులు మేపుతూ తిరుగుతూ ఉంది అని అన్నారు. తృణచరానుగం కృష్ణ శ్రీనికేతనం. ఆ పాదాలు ఆవులు మేపుతూ బృందావనంలో తిరుగుతూ ఉంది అన్నారు. మరి ఆవులు మేపుతూ ఉంది అని ఆ పాదాలను తక్కువ చేసి చూస్తావేమో. తృణచరానుగం కృష్ణ శ్రీనికేతనం. అలా బృందావనంలో ఆవులు మేపుతూ తిరుగుతున్న ఆ పాదాలను శ్రీనికేతనం లక్ష్మీదేవి నిరంతరము కూడా సేవ చేస్తూ ఉంటుంది. అటువంటి పాదాలు ఒకానొక సందర్భంలో పనిపన అర్పితం కృష్ణ తే పదాంబుజం. అలాంటి గొప్ప పాదాలు ఒకానొక సందర్భంలో
కాళీయుని యొక్క పడగలపైన నాట్యం చేసింది. బలిచక్రవర్తికి ఒక్క పాదమే దొరికింది, కానీ కాళీయుడికి 2 పాదాలు. బలిచక్రవర్తికి ఒక్కసారే తలపైన పెట్టాడు, కానీ కాళీయుడికి 1000 తలలపైన స్వామివారు నాట్యం చేస్తూ అనేక సార్లు ఆ పాదాలను తొక్కుతూ కాళీయుడి పైన నాట్యం చేశాడు. ఇది కాళీయుడికి శిక్ష కాదు, అనుగ్రహమే. అలాంటి పాదం ఆ పాదం. ఆ చరణాల యొక్క మహత్యం అంతా ఇంత. ఏ చరణంలో గంగాదేవి పుట్టిందో, ఏ చరణ ధూళి కావాలని రుక్మిణీదేవి ఏడ్చిందో, ఏ చరణాన్ని దేవతలు వెతుకుతూ ఉంటారో, ఏ చరణాన్ని యోగులు స్మరిస్తూ ఉంటారో, ఏ చరణాన్ని లక్ష్మీదేవి సదా సేవిస్తూ ఉంటుందో, ఏ చరణాన్ని వేదమాత వెతుకుతూ ఉంటుందో, ఏ చరణాన్ని బ్రహ్మదేవుడు తన చేతులతో కడిగాడో, ఆ చరణం కాళీయుని తలపైన నర్తనం చేస్తూ కనబడుతూ ఉంది. దర్శించండి. ఎవరైతే ఈ కాళింగ నర్తన విశేషాన్ని వింటారో, ఎవరైతే ఈ కాళింగ మర్దన స్వరూపాన్ని దర్శిస్తారో, వారికి పాములు వలన ఎటువంటి ఇబ్బందులు కలగవు, పాములు వారిని కొరకవు అని సుఖమహర్షి యొక్క వాక్కు. అటువంటి కాళింగ నర్తన కృష్ణుడి రూపంతో శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు మనందరికీ సకల సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, రేపు పండరినాథుని పాండురంగ దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.